హై ఫుడీస్, ఇవాళ నెల్లూరు స్టైల్ ప్రాన్స్ ఫ్రై చూపిస్తున్నాను. నెల్లూరులో చేపలే కాదు రొయ్యలు కూడా చాలా ఫేమస్. సో లెట్స్ గెట్ ఇంటూ ఆ వీడియో. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. తర్వాత మన బిర్యానీకి మన మసాలా ఉంటుంది కదా, వేసేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ బాగా ఫ్రై చేసుకున్నాక మనం ఆవగించిన రొయ్యలు వేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. రొయ్యలు ఎలా ఆవగించి పెట్టుకోవాలో మనం ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాము, అది కమెంట్ బాక్స్లో పెడతాను, చెక్ చేయండి. సో రొయ్యలు ఇలా ఆవగించి పెట్టుకోవడం వల్ల మనకు ఫ్రై అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఇలా ఒక 10 మినిట్స్ ఫ్రై చేశాక ఆనియన్స్ వేసుకుందాము. ఒక 2 ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని, ఆనియన్స్ ముందే వేస్తే మాడిపోతాయండి, అందుకే రొయ్యలు కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకుంటే కరెక్ట్గా ఉంటాయి. ఒక పచ్చిమిరపకాయ ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకో 10 మినిట్స్. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మొత్తం మనకి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి ప్రాన్స్ ఫ్రై, ఎందుకంటే ప్రాన్స్ కొంచెం గట్టిగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది అని మనకు అనిపించినప్పుడు కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని దించేసుకుంటే మన ప్రాన్స్ ఫ్రై రెడీ. ఇది బగారా అన్నం, వెజ్ బిర్యానీ ఇట్లా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.